గుడ్డిగా ఆరాధించడం మంచిదా కాదా? నీ జీవితంలోకి వచ్చిన దాన్ని ఆరాధించడం కష్టం. అంటే నీకు ఆల్రెడీ ఉన్నదాన్ని గుర్తించడం కష్టం. దాన్నే మూఢభక్తి అంటారు. మూఢభక్తి నుండి, ఆరాధన నుండి నువ్వు బయటకు రావాలి. ఆరాధన అంటే ఉన్నదానికంటే ఎక్కువ విలువ ఇవ్వటం. ఆరాధన అంటే రుగ్మత. అంటే నీకన్నా ఎక్కువ ఆరాధిస్తే వారిపై ఈర్ష్య వస్తుంది. తక్కువ ఆరాధిస్తూ ఉంటే వాళ్ళ మీద చులకన భావం వస్తుంది. మేలుకున్న తర్వాత నువ్వు తెలుసుకోవాలి. అసహ్యం, పగ, ప్రతీకారాలు, ఆరాధన ఇవన్నీ అన్యాచురల్ అని. నీకు రాకపోతే కాన్ఫిడెన్స్ కావాలి, కానీ నీకు వస్తే కాన్ఫిడెన్స్ అవసరం లేదు. ఆరాధన అంటే అవసరం లేదని తెలుసుకో. ఈ సమస్త విశ్వంలో నువ్వు ఒక భాగమని తెలుసుకో. ఉన్నది ఒక్కటైనప్పుడు ద్వంద్వం లేదు. రెండోది లేనప్పుడు ఉన్నది ఒక్కటే. అంటే నీకన్నా నీ చేత నువ్వేదైనా చేస్తున్నావు అంటే సమస్త విశ్వం నీ చేత చేయిస్తుంది. అది నిష్కామ కర్మగా మారుతుంది. మనిషి ద్వారా క్రియేట్ చేసిన సిద్ధాంతాన్ని నువ్వు నమ్మడానికి వీల్లేదు. సిద్ధాంతపరంగా ఆధ్యాత్మికత అన్నది లిమిటెడ్. దానిలోనే కూరుకుపోతున్నట్టు చేస్తారు. దానికి గిల్టీ ఫీల్ అవుతారు. సిద్ధాంతాలు, సంస్థలు లేకపోతే ఆధ్యాత్మికత లేదా. వెనకటి కాలంలో పూజ ఉంది, ఆరాధన ఉంది, భగవంతుడు ఉన్నాడు. ఈ కల్ట్ అనేది లేదు. ఈ కల్ట్ నుంచి బయటపడాలి. బయటకు పోవడానికి వీలు లేకుండా బంధిస్తారు. ఆశ్రమాలు మాయ పట్టుకుంటుందని బెదిరిస్తారు. ఇదంతా అబద్ధం. ఇప్పుడు నీవు స్త్రీని కాదు, పురుషుని కాదు, శరీరాన్ని కాదు, మనసుని కాదు. ఐ ఆమ్ నాట్ ఏ మ్యాన్ ఆర్ ఏ ఉమెన్, నాట్ ఏ బాడీ నాట్ ఏ మైండ్. ఒక అనామకుణ్ణి అని నువ్వు తెలుసుకోవాలి. ఇలా అనిపిస్తే అద్భుతం జరిగినట్లే. నిన్ను నువ్వు హర్ట్ కాకుండా ఆర్గ్యూ చేసి, అంటే నిన్ను నువ్వు కత్తితో పొడుచుకొని హర్ట్ అవ్వకుండా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇప్పుడు ప్రకృతి, ఆకలి, సత్యం 3 ఒకటే. ఆకలి ఫిజికల్ కాబట్టి రోజుకి 3 సార్లు తెలుస్తుంది. సత్యం ఒక్కసారి తెలిస్తే సరిపోతుంది. పదే పదే తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఆకలికి ఆడమగ లేదు, సత్యానికి ఆడమగ లేదు. ఆకలికి వయసు లేదు, సత్యానికి కూడా వయసు లేదు. ఆకలి వేరేవాడు నీకు ఇవ్వాల్సిన పని లేదు, సత్యం కూడా వేరేవాడు ఇవ్వాల్సిన పని లేదు. నీకు నువ్వే తెలుసుకోవాలి. అది ప్రాంతానికి సంబంధం లేదు. ఆలోచనను నియంత్రించేవాడు హిట్లర్ అవుతాడు. ఆలోచనను అర్థం చేసుకున్నవాడు బుద్ధుడు అవుతాడు. నీ ఆలోచన నువ్వే చెక్ చేసుకుంటూ పదే పదే ఈ ఆలోచన గురించి తర్కిస్తూ నీకు ద్వేషం ఉందా, కోపం ఉందా, ఆ